చూస్తూ ఉంటే మనకు శక్తి లభిస్తుంది, జ్ఞానం, వివేకం, మనసు మారిపోద్ది కదా. సిలువ వైపు చూసినప్పుడు నేను ఒక దినాన ప్రార్థన చేస్తుంటే ప్రభు సిలువ కనిపిస్తూ ఉంది. నిద్రపోతుండ్రా? ఒకసారి చేతులు స్తోత్రం చెప్పండి. నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఒక ఊరికి సువార్తకు పాస్టర్ గారు అమ్మటి వెళ్ళాను. ఆ రాత్రిలో దిగులు వచ్చింది నా గుండెలో, ఇంకెలాగా. అప్పటికి 2 నెలలు అయిపోయింది. ఎలా ప్రభు అని దిగులు వస్తే చేయకుండా వాళ్ళందరూ చేశారు. మేడ మీద మాకు గది ఇచ్చారు. ఆ గదిలో వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటుంటే నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, భయం వచ్చిందయ్యా, ఎలా బ్రతకాలి అని భయం వచ్చింది, నువ్వు ఉన్నావనే ధైర్యం పోయింది. ఇప్పుడు నిబ్బరం లేకుండా ఉంది నా గుండెలో. వేదన, దిగులు, చింత అన్నీ వచ్చి నా కలగలుపు నా మీద దాడి చేసాయి. ఏం చేయాలో అర్థం